నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. తిరుమల ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో నియంత్రణ ఎత్తివేసింది. భక్తులకు కోరినన్ని లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించింది. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరించడమే కాకుండా తిరుమల వెళ్లి వచ్చిన తర్వాత ఆ లడ్డూ ప్రసాదాన్ని బంధుమిత్రులకు ఇరుగు పొరుగులకు పంచుతూ ఉంటారు. అందుకే తిరుమల దర్శనం చేసుకున్న వారంతా ఎక్కువ సంఖ్యలో తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలను కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే ఇంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విక్రయించే లడ్డూలపై నియంత్రణ విధించడంతో అవసరమైనన్ని లడ్డూలు కొనుగోలు చేయలేక భక్తులు నిరాశ చెందే పరిస్థితి ఉంది. అయితే ఇక నుంచి భక్తులను నిరాశపరచకుండా వారు కోరినన్ని లడ్డూలను సరఫరా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం అదనపు లడ్డూల తయారీకి కావలసిన పోర్టు సిబ్బందిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది. భక్తుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా లడ్డూల తయారీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీ వైష్ణవులు 10 మంది శ్రీ వైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50,000 చిన్న లడ్డూలు, 4,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో లడ్డూ విక్రయాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వేళల్లో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. అందుకే అదనపు లడ్డూల తయారీకి టీటీడీ నిర్ణయించింది. కాగా దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70,000 మంది ప్రతిరోజు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70,000 ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తూ ఉంటారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, కళ్యాణం లడ్డు, 3,500 వడలు తయారు చేస్తుంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు.